పర్ణిక 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 ఏంటి నీ అలక? అలకేంటమ్మా అలక? అమ్మ నాన్న అమ్మమ్మ అందర్నీ పలకరించాడు. మనం గుర్తుకు రాలేదా? పలకరించాలని తెలీదా? ఆఖరికి దాన్ని కూడా పలకరించాడు. ఇప్పుడేగా స్పృహలోకొచ్చాడు. ఎదురుగా ఉందని పలకరించుంటాడేమో. పూర్తిగా కోలుకొని జీవితాంతం నీ ధ్యాసలో ఉండేలాగా చేస్తాను. నువ్వేం బాధపడుకో. నిన్నే అడిగేది, నువ్వేంటిక్కడా? తను రాబట్టే నువ్వు మాకు దక్కావురా. ఈ తల్లి వల్ల ఈ కన్ను తల్లి మనసు కుదుట పడింది. నువ్వు స్పృహలోకి రాగలిగావురా. నానమ్మ, ఏమైంది నానమ్మ? నువ్వైనా చెప్పు నానమ్మ. అవన్నీ తర్వాత చెప్తానురా. ముందు నువ్వు కాస్త అన్నం తిందుగాని పద. నా చేత్తో అన్నం తినిపించి ఎన్ని రోజులయ్యిందో. రా రా నాన్న రా. అమ్మా, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. పర్ణిక, ఆ వీళ్ళకి గది చూపించు. అలాగే అత్తయ్య. విన్నావుగా, పద. ఇదే నీ గది. వీళ్ళిచ్చే పట్టుపరుపులు సుఖానికి ఆశపడి కాదు, అతన్ని స్పృహలోకి తెచ్చింది. నీ రాకకు అసలు కారణం వాళ్లకు తెలియదు కదమ్మా. అతన్ని స్పృహలోకి తెప్పించావు. నీ మేలు మర్చిపోలేను. నీ లక్ష్యం నెరవేరాలి. అప్పుడే నా సాయానికి అర్థం. ఎలా అయినా మణిజాడ అనిరుద్ని అడిగి తెలుసుకోవాలి. కార్యం ముగించుకుని నాగమండలానికి వెళ్ళి పైడి తల్లి ఆశీర్వాదం మా ఊరికి అందేలా చెయ్యాలి. నీ కోరికలో నిజాయితీ ఉంది. తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. అండగా నిలిచావు. నిన్ను నా మదిలో నిలుపుకుంటాను. ఆ స్థానం ఎప్పుడో ఇచ్చావుగా. అందుకేగా అమ్మనని, గురువునని, దైవాన్నని చెప్పావు. నిజంగా నువ్వు తల్లివే. ఏమి శిశువా, అంత కొత్తగా వింతగా ఉందనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,